కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ చూపులు కలిసిన శుభవేళ. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కనుమ ఎల్లారెడ్డి విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు. వీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు చేశారు. నివాసం తాడిపత్రి. దాదాపు 55 కథలు, 200 పైగా పిల్లల కథలు, వ్యాసాలు, అంతర్జాతీయ వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు రాస్తున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. రాజారావు కూలి పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టి దాదాపు 3 లక్షల వరకు పోగు చేశాడు. ఇదంతా తన కూతురు చందన పెళ్లి కోసం. తల్లి పురిట్లోనే కన్ను మూస్తే కూతురి ఆలనా పాలనా చూశాడు. రెండో పెళ్లి చేసుకోమని ఎందరో చెప్పి చూశారు. వద్దు, నా కూతురిని సరిగ్గా చూడకపోతే ఆ బాధ నేను భరించలేను అని చెప్పేశాడు. చందన కుందనపు బొమ్మ, చూడ చక్కగా ఉంటుంది. చందన గురించే ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయాడు. ఓ మంచి సంబంధం తేవాలని వరుడి కోసం వెతుకుతున్నాడు. ఆ రోజు ఇంటి సరుకుల కోసం పట్నం బయలుదేరాలి అని నిర్ణయించుకున్నాడు. సరుకులు తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో బస్సు చెడిపోయింది. కండక్టర్, ఈ బస్సు వెళ్ళదు, మీరు మీ సొంతంగా వెళ్ళండి, ఈ దారిలో మరో బస్సు వచ్చే అవకాశం కూడా లేదు, చీకటి పడకముందే ఊరు చేరుకోండి అన్నాడు. అందరూ తమ సొంత వ్యక్తులకు, తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి రప్పించుకుంటున్నారు. తన దగ్గర సరుకులు ఎక్కువగా ఉన్నాయి, ఎవరెక్కించుకుంటారు? ఆలోచనలో పడ్డాడు. చూస్తుండగానే ప్రయాణికులందరూ తమ వాళ్లతో వెళ్ళిపోయారు. అప్పటికే చీకటి పడుతోంది. అలానే ఎదురు చూస్తున్నాడు. ఇంతలో దూరంగా ఏదో బైక్ వస్తూ ఉంటే చేయి చూపించి నిలబెట్టమని సైగ చేశాడు. ఆ వ్యక్తి ఆగిపోయిన బస్సుని చూసి, బస్సు చెడిపోయిందా ఏమిటి? అవును బాబు, కాస్త మా ఊరు దగ్గర విడిచిపెట్టు, ఈ రాత్రికి మీరు అక్కడే ఉండి ఉదయమే వెళుదురుగాని. ఆ స్థితిలో ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. సహాయం చేయాలనిపించింది. రండి అన్నాడు. రాజారావు బైక్ ఎక్కి పదండి అన్నాడు. బైక్ అతను ఏమీ మాట్లాడలేదు. రాజారావే కల్పించుకుని, మీదే ఊరు? మాది తాడిపత్రి, ఇక్కడ ఓ పెళ్లి సంబంధం ఉంటే చూసొస్తున్నాను. అమ్మాయి నచ్చిందా? మీ అమ్మా నాన్నలు వగైరా? నాకు ఎవరూ లేరు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. కష్టపడి చదువుకుని తాడిపత్రిలోని స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. నాకెవరూ లేరని పిల్లనివ్వనన్నారు. రాజారావు మదిలో ఓ ఆలోచన మెరిసింది. తన కూతురినిస్తే ఒప్పుకుంటాడా అన్న ఆలోచనలో పడ్డాడు. ఇద్దరూ ఊర్లోకి వచ్చారు. ఇల్లెక్కడా? ఆ వేప చెట్టు దగ్గర ఆపు బాబు. ఇంతలో చిన్నగా జల్లులు మొదలైనాయి. నాన్న ఇంకా రాలేదని ఎదురు చూస్తోంది చందన. అప్పుడే ఇంటి ముందు బైక్ ఆగింది. రండి బాబు, ఉదయమే వెళుదురుగాని. తండ్రితో పాటు ఉన్న యువకుడిని చూసి చందన ఆశ్చర్యపోయింది. చందనను ఒక్క క్షణం అలానే చూస్తూ ఉండిపోయాడు. చందన కూడా కన్ను అర్పకుండా చూస్తోంది అతన్ని. పదబాబు లోపలికి. బస్సు చెడిపోతే ఇతనే నన్ను ఆదుకున్నాడు, లేకపోతే ఈ రాత్రికి ఇల్లు చేరేవాణ్ణి కాదమ్మా. కాళ్ళు ముఖం కడుక్కోండి అని బాత్రూం చూపించింది. అమ్మాయి ఒద్దికగా ఉంది, మాట కూడా సౌమ్యంగా ఉంది. బయట వర్షం జోరు అందుకుంది. భోంచేద్దు పదబాబు. వెంటనే వేడివేడి భోజనం, కొన్ని బజ్జీలు, అప్పలం చటుక్కుని చేసింది. రండి భోజనం చేద్దురుగాని అంది చందన. ఇద్దరూ భోజనానికి నడిచారు. మీ పేరు? అడిగాడు రాజారావు. కళ్యాణ్ అని చెప్పాడు. చందన కొసరి వడ్డిస్తూ ఉంటే ఆమెనే చూస్తున్నాడు. చందన కూడా అతనినే చూస్తోంది. అప్పలం ఇంకొకటి వేసుకోండి బాబు అంటే చందన 2 వేస్తూ ఉంటే ఒక్కటి చాలు అన్నాడు. చందన నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెళుతుంటే వాలుజడ అటు ఇటు ఊగుతోంది.
కళ్యాణ్ అలానే చూస్తున్నాడు. అది గమనించాడు రాజారావు. చందన కూడా అతనినే చూస్తోంది. భోజనాలయ్యాక తాంబూలం సిద్ధం చేసింది చందన. భోజనం ముగించి ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు. చందన, కళ్యాణ్ ఒకరినొకరు చూసుకోవడం మానలేదు. అది గమనించిన రాజారావు, మా అమ్మాయి అంటే నీకిష్టమేనా అడిగాడు. ఆ మాట వినిపించింది చందనకు. కళ్యాణ్ ఏమి చెబుతాడోనని చెవులు రిక్కించింది. ఇష్టమే అన్నాడు. బాబూ, నాకున్న ఆస్తి ఈ ఇల్లు ఒక్కటే. బ్యాంకులో 3 లక్షల వరకు డబ్బుంది. అదే ఇవ్వగలను అన్నాడు. అవన్నీ ఏమీ వద్దండి. అందరం తాడిపత్రికి వెళదాం. నాకు మీరే తల్లి తండ్రి. ముగ్గురం కలిసి హాయిగా ఉందాం అన్నాడు కళ్యాణ్. అతని మంచి మనసుకి కరిగిపోయాడు రాజారావు. చందనా అని పిలవగానే సిగ్గుపడుతూ వచ్చింది. తల ఎత్తి చూసింది కళ్యాణ్ వైపు. ఆ చూపులలో ఎన్ని భావాలో! రామ్మా, కళ్యాణ్ అంటే నీకిష్టమేనా అని అడిగాడు. తల ఆడించింది చందన. ఇద్దరి చేతులు కలిపాడు రాజారావు. బయట వర్షం ఆగిపోయి చల్లగాలి వీస్తోంది. ఎవరో ట్రాన్సిస్టర్ పెట్టుకుని వెళ్తున్నారు. అందులోంచి చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము పాట మంద్రస్థాయిలో వినపడింది. ఇద్దరూ రాజారావు కాళ్లకు మొక్కారు. ఆనందంతో వాళ్ళను లేవనెత్తి అక్కును చేర్చుకున్నాడు రాజారావు. మీరింతవరకు చూపులు కలిసిన శుభవేళ కథ విన్నారు. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2023 సంవత్సరం అక్టోబర్ 8వ తేదీ వార్త ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి